జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కంటిన్యూ అవుతుంది. ఊహించినట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా కూడా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేసినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే మొత్తం జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఇప్పటి వరకు 5 రౌండ్లు కంప్లీట్ అవుతూ వచ్చాయి. 5 రౌండ్లు కంప్లీట్ కి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కి 12,000కు పైగా ఓట్ల మెజార్టీ కూడా వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. 12,000కు పైగా ఓట్ల మెజార్టీకి సంబంధించి చూసుకుంటే మొత్తం 5 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతూ వచ్చింది. షేక్పేటకి సంబంధించి చూసుకున్నా, రహమత్ నగర్కి సంబంధించి చూసుకున్నా, మిగతా ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటి జరిగినటువంటి కౌంటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మంచి మెజార్టీ విధంగానే కనిపిస్తుంది. అయితే స్టార్టింగ్లో మాత్రం ఇటు కొంత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత కొంత పోటాపోటీ ఇచ్చినప్పటికీ మాత్రము ఓవరాల్గా మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ వస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 మొత్తం 11 సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్లు నమోదవుతూ వచ్చాయి. ఓట్ కౌంటింగ్ కూడా జరగబోతుంది. మొత్తం 11 రౌండ్లకు సంబంధించి కూడా మెజార్టీకి సంబంధించి ఎవరికి ఎంత వస్తుంది అనేటువంటి కౌంటింగ్ జరుగుతుండవ నేపథ్యంలో ఈ మొదటి 5 రౌండ్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఇప్పటి వరకు 12,000 ఓట్ల వరకు మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో మొత్తం కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఈ మెజార్టీ కాస్త 25,000 వరకు చేరే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక సంతోషం వెల్లువెత్తినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా జూబ్లీ హిల్స్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నాయకులందరూ కూడా జూబ్లీ హిల్స్లో తిష్ట వేసి ఎలాగైనా ఈసారి జూబ్లీ హిల్స్ స్థానాన్ని గెలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ ప్రచారం అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి సక్సెస్కి లీడ్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం ఒకసారి రిజల్ట్ చెక్ చేద్దాము. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్కి సంబంధించిన పర్సంటేజ్ అయినా ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ అంటే ఇప్పటి వరకు ఈ 5 రౌండ్లకు సంబంధించి వచ్చినటువంటి నెంబర్ ఎంత, దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థులకు సంబంధించి వచ్చినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కి 5 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తము 45,894 ఓట్లు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీతకి సంబంధించి ఇక్కడ ఆమెకి 32,976 ఓట్లు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ అంతా చూసుకుంటే ఇక్కడ కేవలం అతనికి 6,000 వరకు మాత్రమే ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటి వరకు కౌంటింగ్ కంప్లీట్ అయినటువంటి 5 సెగ్మెంట్లకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ నవీన్ యాదవ్కి భారీ మెజార్టీతో అంటే 46,000కు పైగా ఓట్లు ఆయనకు వచ్చినప్పటికి కూడా 12,000కు పైగా ఓట్ల కౌంటింగ్ మెజార్టీతో దూసుకెళ్తున్నాడు. దాంతోపాటు బీజేపీ తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేసుకోవడంలో మాత్రము కొంత విఫలమైందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు మెయిన్గా చెప్పాల్సినటువంటి పార్టీలు ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఈ 3 పార్టీలకు సంబంధించి చూసుకుంటే నవీన్ యాదవ్కి సంబంధించి ఖచ్చితంగా లీడ్ వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఆయనకి మెయిన్గా పట్టున్నటువంటి రహమత్ నగర్ అయినా, బోరబండ్ అయినా, యూసఫ్గూడ బస్తీ అయినా ఈ 3 ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు సింగిల్ హ్యాండ్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్కి సంబంధించి అక్కడ సొంత ప్రాంతం కావటము, అక్కడ ఆయనకి మంచి పేరు ఉండటము, ఈ పేరు ఉండటం నేపథ్యంలో సహజంగానే అక్కడ మెజారిటీ కొంత ఎక్కువ వస్తుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ వచ్చారు. సో అదే ప్రాతిపదికన ఇప్పుడు జరిగినటువంటి ఈ 5 రౌండ్లు ఏవైతే కౌంటింగ్ జరుగుతూ వచ్చిందో ఈ 5 రౌండ్లు కూడా షేక్పేటకి సంబంధించి చూసుకున్నా, రహమత్ నగర్ సంబంధించి చూసుకున్నా, అలాగే బోరబండకి సంబంధించి చూసుకున్న ఈ ప్రాంతాలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ అయినా, అలాగే వెంగళరావు నగర్ అయినా, దాంతోపాటు మధురా నగర్ అయినా ఈ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా కొంత చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు, సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా, బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్కి ఎక్కువ పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆదేశిస్తుంది. బీఆర్ఎస్ కూడా దానికి సంబంధించి ఆశతో ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ 2-3 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ 2-3 సెగ్మెంట్లకి సంబంధించి కౌంటింగ్ మాత్రము బీఆర్ఎస్కి యాడ్ అయితే మాత్రము నవీన్ యాదవ్ మెజార్టీకి కావచ్చు, నవీన్ యాదవ్ గెలుపుకి కొంత గండిపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా అక్కడ కూడా లీడ్ వచ్చినట్టయితే మాత్రము నవీన్ యాదవ్ ఈసారి భారీ మెజార్టీతో దూసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించిన పరిధిని చూసుకుంటే అక్కడ చూసినటువంటి 5 సార్లు జరిగినటువంటి ఎన్నికలు ఏవి చూసుకున్నా, 2018 చూసుకున్నా, మొన్న జరిగినటువంటి 23 అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నా, అంతకుముందు జరిగినటువంటి 2009 ఎన్నికలు చూసుకున్నా, ఏవి చూసుకున్నా కూడా ఇక్కడ మెజారిటీ చాలా తక్కువగా వస్తుంటుంది. 15,000, 18,000, 20,000
వేల లోపు మెజార్టీ మాత్రమే మనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్ అసెంబ్లీ ఎన్నికలన్నీ చూసుకున్నా కూడా తక్కువ మెజార్టీ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు జరగడము, దాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము, ఖచ్చితంగా ఇక్కడ 50,000 మెజార్టీ సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చెప్పడం. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు పోలింగ్ నమోదైనటువంటి శాతం చాలా తక్కువ పోలింగ్ మాత్రమే నమోదవుతూ వచ్చింది. కేవలం 48.36% పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఆ పోలింగ్ నమోదైనటువంటి కారణంగానే మెజార్టీ మాకు తగ్గుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఒకవేళ పోలింగ్ ఎక్కువగా నమోదైనట్టయితే ఆ కాంగ్రెస్ పార్టీకి మరింత ఎక్కువ మెజార్టీ వచ్చేదంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము కంప్లీట్ అయినటువంటి ఈ 5 రౌండ్లకు సంబంధించి చూసుకుంటే 12,000కు పైగా మెజార్టీతో నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. ఆ తర్వాత జరిగేటువంటి 2-3 మెయిన్ సెగ్మెంట్స్, నేను ఇందాక చెప్పినట్టు శ్రీనగర్ కాలనీ కావచ్చు, మధురా నగర్ కావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి కౌంటింగ్లో ఏమన్నా మార్పులు చేర్పులు వస్తే మాత్రం అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వకపోతే మాత్రము నవీన్ యాదవ్కి సంబంధించిన మెజార్టీ భారీగా దూసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థికి సంబంధించిన లంకల దీపక్ని సంబంధించి చూసుకుంటే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు చూసుకుంటే మాత్రం చాలా గణనీయంగా తగ్గిపోతూ వచ్చాయి. ఏ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి రానటువంటి దారుణమైన ఓట్లు ఈసారి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కూడా వస్తూ వచ్చాయి. ఇక్కడ మెయిన్ పోటాపోటీ అంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరిగినట్టు కూడా కనిపిస్తుంది. బీజేపీని ప్రజలు పెద్దగా పట్టించుకోనట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ పోరులో మాత్రము కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి విజయం సాధించనే చెప్పొచ్చు. నవీన్ యాదవ్ ఈసారి జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే 5 రౌండ్లు పూర్తయిపోయినాయి కాబట్టి ఇక గెలుపు ఖాయమనే విధంగానే మనం చూసుకోవచ్చు. కానీ ఎంత మెజార్టీ వస్తుంది ఏంటనేది మాత్రమే మనం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము జూబ్లీ హిల్స్ ప్రజలు ఇక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి పట్టం కట్టబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి సారథ్యంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈసారి జూబ్లీ హిల్స్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది కూడా క్లియర్ కట్గా ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.